అందరికీ వందనాలండి. బాగున్నారా? అనుదిన ఆనందం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కేవలం దేవుని కృపే కారణమైంది. ఈ శ్రమల దినాలలో యేసు ప్రభు వారి యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు వారు పొందిన శ్రమలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లను, ఇదిగో యెరూషలేమునకు వెళుతున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయన్ని అపహసించుచు కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగించుటకును అప్పగింతురు. 3వ దినాన ఆయన మరలా లేచును. ఆయన ఇక మరణానికి వెళ్తారు. యెరూషలేముకి వెళుతున్నాం. మనుష్య కుమారుని గురించి ప్రవక్తలు ఏం చెప్పారో అవి నెరవేర్చబడుతున్నాయి అని వారితో చెబుతూ ప్రయాణం చేస్తున్నారు. ఆయన మరణాన్ని గురించి ఇంత స్పష్టంగా శిష్యులకు చెబుతున్నా వారు ఆయన్ను గ్రహించటం లేదు. వారు యెరూషలేముకి వెళ్ళారు. ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి. ఆయనను అపహసించారు. అపహసించడం అనేది న్యాయస్థానంలో ఆరంభమైంది, శిలువ దాకా కొనసాగింది. ఇదే మాటను కీర్తనాకారుడు 22వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, నన్ను చూచు వారందరూ పెదవులు విరిసి తలలాడించుచు నన్ను అపహసించుచున్నారు అని కీర్తనాకారుడు చెప్పినటువంటి మాట ఇక్కడ యెరూషలేములో నెరవేరినట్లుగా మనం చూస్తాం. మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 11వ వచనం, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజుకు నీవేనా అని అడుగుగా యేసు అతన్ని చూసి నీవన్నట్లే అనెను. ఆ మాటకి ఒరే ఈయన రాజంట్రా అని ఆయన్ను చూచి భయంకరంగా అపహాస్యం చేశారు. ఈయన రాజంట అని వాళ్ళకి తెలియదు, లోకానికి తెలియదు. ఆయన రాజు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యేసు ప్రభు. కాబట్టి గమనించండి, అట్లా అపహసిస్తూ ఉన్నప్పుడు న్యాయస్థానంలోనే ఈ అపహాస్యం మొదలైంది అని చెప్పాను. రాజుగారికి కిరీటం ఉండాలి కదా, రాజవస్త్రాలు ఉండాలి, చేతిలో దండం ఉండాలి అని వాళ్ళ ఇష్టానుసారంగా వారు ఆయనను అపహాస్యం చేయటం ప్రారంభించారు. రాజుగారు అయితే కిరీటం ఏది, రాజవస్త్రాలు ఏవి, చేతిలో దండం ఏది, ఇలాగా ఆయన్ని గేలి చేసి ఎగతాళి చేస్తున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం వచ్చేటప్పటికి ముండ్ల కిరీటం అల్లారు, ఆయన తల మీద పెట్టారు, ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచారు, ఒక రెల్లు పుల్లను ఆయన కుడి చేతిలో ఉంచారు. ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభము అని ఆయన అపహాస్యం చేయటం మొదలుపెట్టారు.
ఆయన రాజే, కానీ వాళ్ళకి అర్థమైంది ఈయన యూదుల రాజు అని ఆ మాటను కూడా ఒక అపహాస్యంగానే తీసుకున్నారు. ఒక రెల్లు కర్రను ఆయన చేతికిచ్చి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి రాజవస్త్రాలకు బదులు ఒక అంగీని తొడిగించి యూదుల రాజా నీకు శుభం అని చెప్పారు. ఆయన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభు ఆయన వేనోళ్ళ పొగడవలసిన వాడు, కోటాన కోట్ల దేవదూతలతో స్తుతించబడుతున్నవాడు, ధవళ సింహాసనాసీనుడైన వాడు, మానవ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి భూమి మీదకి వస్తే మానవులకు ఎగతాళయింది. ఈ రోజు కూడా ఎగతాళి అవుతుంది. చాలా మంది జ్ఞానులు అనుకొని ఆయన్ని అపహాస్యం చేసే స్థాయికి మానవుడు వచ్చేసాడు. మనిషి మట్టోడు, ఈ మట్టి నీరు పోస్తే కరిగిపోతుంది. ఆ సంగతి తెలియక దేవుణ్ణి అపహాస్యం చేస్తున్నారు. ఆయన ప్రజలను రక్షించేవాడు, 3 వేకులు పీక్కొని కిందకు రాలేకపోతున్నాడా అని అపహాస్యం. వీళ్ళారా, ఆయన్ని ఎవరనుకుంటున్నారు? ఆయన నీవు అన్నట్టు నేను రాజునే అని రాజు దగ్గర మాట్లాడినటువంటి మహాప్రభు ఆయన. అపహాస్యమా? ఆయన ద్వారా నువ్వు జీవిస్తున్నావు, ఆయన ద్వారా చెల్లిస్తున్నావు, ఆయన ఇచ్చే వెలుతురు, గాలి, సమస్తం నువ్వు స్వీకరిస్తున్నావు. ఎగతాళి చేస్తున్నారు. చూడండి, అంతేకాదు రెండవ మాట, ఆయనను అవమానపరిచారు. అపహాస్యం చేయటమే కాదు, అవమానపరిచారు. పిలాతు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, సిలువ వేసుకుంటారో ఏం చేస్తారో అని అన్న తర్వాత ఎక్కువగా అవమానపరుస్తున్నారు. కీర్తనల గ్రంథంలో చెప్పబడిన మాట ఇక్కడ మరలా నెరవేరింది. 50వ కీర్తన 6వ వచనం, దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు, ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తున్నది. ఈ మాట శిలువ యొద్ద నెరవేరింది. దేవుడు తానే న్యాయకర్త, న్యాయం విధించువాడు ఆయనే అన్న మాట, ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తుంది అన్న మాట ఈ లోకము శిలువ యొద్ద నెరవేరింది. కాబట్టి హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. ఆఖరి మాటల్లో ఆ రాయబడిన మాట ఏంటంటే, ఆయన అవమానములు నిర్లక్ష్య పెట్టి శిలువను సహించాడు, దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. వీలారా, ఆయన ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలని, విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూడాలని, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలని ఆయన ఏం చేశారంటే, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం అంటే మనిషి ఎప్పుడైతే మారతాడో, మనిషి ఎప్పుడైతే ఆయన్ని స్వీకరిస్తాడో, ఆయన శిలువ దగ్గరకు వస్తాడో, రక్షణ పొందుతాడో, ఆ వ్యక్తిని చూసి తండ్రి సంతోషిస్తాడు. చిన్న కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి సంతోషించలేదా? అలాగే ఈయన రాస్తాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనమున కుడిపార్శ్వాన కూర్చున్నాడట. ఎక్కడి నుండి అయితే ఆయన వచ్చాడో, ఆయన తండ్రి చెప్పిన కార్యాన్ని నెరవేర్చి మరలా వెళ్ళి అదే స్థలంలో ఆయన ఆసీనుడయ్యాడు. కనుక రోమా సామ్రాజ్యం నీచాతి నీచమైన కార్యాలు చేసేవారిని శిలువకు అప్పగిస్తారు. భయంకరమైన బందిపోట్లను, దొంగలను శిలువకు అప్పగిస్తారు.
ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమ అవమానాన్ని సహించటం ద్వారా యేసు ప్రభువారు మంచి మాదిరిని మనకు కనపరిచారు. ప్రియమైన వారులారా, ఈరోజు నీవైనా నేనైనా ఆయన్ని మనం చూస్తున్నప్పుడు ఆయన అవమానం సహించటం ద్వారా యేసు ప్రభువారు మనకు మంచి మాదిరి కనపరిచారని మనం గ్రహించేవారుగా ఉండాలి. ఆయన్ను అపహాస్యం చేశారు, అవమానపరిచారు, వీటన్నిటిని ఆయన సహిస్తూనే వచ్చారు. ఇంతేకాదండి, భయంకరమైనటువంటి కార్యం చేశారు. ఆయన మీద క్యాండర్ ఇచ్చి ఉమ్మేశారు. లోకరక్షకుని మీద, 10,000లో అతి ప్రియుడు, ఎంతో అందగాడు, ఆయన ఎంతో సుందరుడు, ఆయన మీద వారు క్యాండర్ ఇచ్చి ఉమ్మేశారు. మార్కు సువార్తలో 15వ అధ్యాయం 19వ వచనంలో, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి. మీరు చూడండి, ఎవరినైనా పిల్లల్ని, పిచ్చోళ్ళని అక్కడక్కడ ఆడిస్తూ ఉంటారు. ఒరే చూడరా వీడిని ఎట్లా గేలు చేస్తాము అని ఏదో పుల్ల తీసుకొని అట్లా కొట్టి అందరు కలిసి నవ్వడం. ఎట్లా అయిపోయాడంటే ప్రభు వారి మధ్యలో భయంకరమైనటువంటి ఒక ఆట బొమ్మలాగా అయిపోయాడు. రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. రాజుగారు నమస్కారం అండి అని ఆయన్ని అపహాస్యం చేస్తున్నారు. భయంకరంగా ఆయన అవమానం చేస్తున్నారు. ఈ అవమానం మానవుడు తట్టుకోలేడు, ఏ మనిషి తట్టుకోలేడు. ఉమ్మివేయడం. ఒకసారి ఒక సహోదరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఫలానా సోదరి నా మీద ఉమ్మేసిందయ్యా, ఫలానా సోదరి నా మీద ఉమ్మి వేసింది. ఎక్కడేసిందమ్మా? కిందే వేసిందిలే. మరి నా ప్రభుకి మూడవది ఆయన మీద ఉమ్మి వేశారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 19వ వచనం, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టారు. మీకు తెలుసు కదా, కొంచెం ఎవరైనా మానసికమైన వ్యక్తులు ఉంటే, వ్యాధి కలిగిన వారు కొంచెం మెంటల్గా ఉంటారు కదా, ఏదో పుల్ల తీసుకొని వాళ్ళతో ఇలా కొట్టడం, ఆడించడం చేస్తూ ఉంటారు. ప్రభు అంతకన్నా హీనం అయిపోయారు వారి చేతిలో. రెల్లు పుల్ల తీసుకొని ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేస్తున్నారు. యూదుల రాజా నీకు శుభం అని. ఎంత అపహాస్యం, భయంకరమైనటువంటి పరిస్థితి ప్రభు ఎదుర్కొంటున్నారు. 50వ కీర్తనలో ఈ వాక్యానికి ఉన్నటువంటి నెరవేర్పు ఇక్కడ మనకు కనపడుద్ది. కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివేయు వారికి, అవమానపరచు వారికి నా ముఖమును అప్పగించి తిని. ఎంత బాధో! కొట్టేవారికి వీపును అప్పగించాడట. ఆయన వీపు సాళ్లు సాళ్లుగా దున్నబడింది. ఆయన గడ్డ ప్రక్కలు పట్టుకొని పెరికారు, ఉమ్మేశారు, అవమానపరిచారు. ఒక్క మాట కూడా తన శరీరాన్ని వారికి అప్పగించాడు. ఉమ్మి వేయడం అంటే అర్థం ఏంటంటే అసహ్యించుకోవడం. పో అంటాం కదా,
అసహించుకోవడం. నా ప్రభు వారి మధ్యలో అసహ్యుడుగా కనపడుతున్నాడు. కనుక నేటి ఆయన పిల్లలకు, క్రైస్తవ సంఘానికి ఆయన ఏం చెబుతున్నారంటే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. సహించుదాం. మీరు అంటారా, ఏంటయ్యా సహించేది? మనల్ని కొడుతుంటే సహిద్దామా? చంపుతుంటే సహిద్దామా? ప్రభు చెప్పారుగా, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. ప్రతి పరిస్థితి దగ్గర మానవుడు పాపం చేసినప్పుడు అన్యులను రేపుతూనే వచ్చాడు, కానీ వారి మీద ఆయన పగ తీర్చుకుంటూనే వచ్చాడు. నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నాడు. చూడు ఒకసారి, టైం చూడు, 25 minutes అయింది నేను మాట్లాడి. 20 నిమిషాలు ఏంటో చూడు. ఉమ్మివేయడం అంటే అసహించుకోవడం. ఆయన మీద ఉమ్మేసి అసహించుకున్నారు. కనుక ప్రభు అంటారు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా. సహిద్దాం. సహించిన వారు ధన్యులు అవుతాం. కాబట్టి ప్రభు ఎంతగా సహించాడో మనల్ని, మనం పెట్టే బాధలు ఆయన సహించాడు. ఆయన మాదిరిని క్రైస్తవులు ఉండాలని మనకు మాదిరి చూపించాడు. ఇక ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఆయనను కొరడాలతో కొట్టించారు. ఒక్కొక్క కొరడాకి 3 గాలపు ముళ్ళు, ఒక్కొక్కరు 13 దెబ్బలు కొట్టాలి. 13 బోళ్ళు 39 దెబ్బలు కొట్టారు. ఆయన శరీరం అంతా దున్నబడింది. యోహాను సువార్త 18వ అధ్యాయం 22వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతుల్లో ఒకడు ప్రధాన యాజకునికి, ఇలాగూ ఉత్తరం ఇచ్చుతున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాడట. నువ్వు ప్రధాన యాజకునికే ఎదురు తిరిగి మాట్లాడతావా అని వీపంతా దున్నగా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టగా, ముఖం మీద ఉమ్మివేయబడగా, నువ్వు ప్రధాన యాజకునికి ఎదురు చెప్తావా అని అరచేతులతో కొట్టారట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 66, 67, 68 వచనాలు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయన అరచేతులతో కొట్టిరి. క్రీస్తు, నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించు. భయంకరమైన మాటలు. కొట్టి నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు అన్నారట. మార్కు రాస్తాడు, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టారట. ఆయన మీద ఉమ్మి మోకాళ్ళుని నమస్కారం చేసి ఆయన్ను వారి ఇష్టం వచ్చినట్టుగా నలిపేశారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం, వారు యేసును తీసుకొని పోయి ఆయన
తన శిలువ మోసుకొని కపాలం అనబడిన స్థలానికి వచ్చాడు. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. శిలువ మోసుకుంటూ పడిపోతూ తూలుతూ నడుస్తూ ఉంటే ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. అయ్యో ప్రభువా అన్నాడట. ఆయన పేరు కురేనీయుడైన సీమోను. ఒరే వీడికి ఎత్తండి ఆ శిలువ అన్నారట. ఆ శిలువని ఆ మానవుని మీద ఎత్తితే మోస్తాడా? దైవ మానవుడిగా ఉండి ప్రభువు మోయలేకపోతున్నటువంటి శిలువను ఆయన మీద వేస్తే మోయలేకపోతే మరలా ప్రభు ఆ శిలువను ఆయన భుజం మీద వేసుకొని గొల్గోతా వరకు ఆయన నడుస్తూ ఆ కొండ మీదకి ఎక్కాడు. మీరు గమనించండి, దాన్ని మోసుకుంటూ కలవరి దాకా నడిచిన ప్రభు ఆయన కాళ్ళు బద్దలుగా పగిలిపోయినాయి. భయంకరమైన రక్తం ఆ రీతిగా ఆయన అవమానపరిచినారండి. గమనించండి, ఆయన జీవితంలో అపహాస్యం చేశారు, ఆయన అవమానించారు, ఆయన మీద ఉమ్మేశారు, ఆయన కొరడాలతో కొట్టించారు, శిలువనెత్తి గొల్గోతా దాకా మోయించి అక్కడ ఆయన్ని శిలువ వేసినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ బాధ అంతా ఎందుకు ఆయన భరించాడంటే నీవు నేను ఆ శిలువ మోయకూడదని, నీవు నేను ఆ బాధ పడకూడదని, నీవు నేను మూడు వేకుల మీద ఏలాడకూడదని మనలను తప్పించి ఆయన మన కొరకు శిలువలో ప్రాణం విడిచాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. తిరిగి రాబోయే దినాల్లో మనం ఉన్నాం కనుక ఇప్పటికైనా ఆయన నిజంగా దేవుడని, మానవ పాప పరిహారం కొరకై భూమి మీదకి వచ్చాడని నమ్మి ఆయన కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. అనుదిన ఆనందం అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కు ఫోన్ చేయండి. దేవుడు మీ ప్రార్థన అవసరతలన్నిటికీ జవాబిస్తారు. మీ అందరికీ వందనాలు.